ఏడాది కూడా ఉండదు. లిల్లీపుట్గాల ప్రభుత్వం ఇదట. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని లిల్లీపుట్ అంటుండు కేసీఆర్. లిల్లీపుట్ అట. మరి ఆ లిల్లీపుట్ అంటే ఏందో మరి ఆయన అర్థం చెప్పాలి. ఏంది ఏమని లిల్లీపుట ఈయన పేరా? లిల్లీపుట్ మీన్స్ యాక్టర్ అట. లిల్లీపుట్ అంటే ఆయన యాక్టర్ ఉన్నట్టుండు. ఈ లిల్లీపుట్ ఏందో కొత్త పదం తీసుకొచ్చిండు కేసీఆర్. మరి అన్ని తీసుకొస్తాడు, మందు పేర్లు తీసుకొస్తుంటాడు. లిల్లీపుట్ ఆయనతో మనసు తీసేలాగాల అదొకటి ఏడాది కూడా ఉండదట. లిల్లీపుట్ గాల ప్రభుత్వం ఇది. ముఖ్యమంత్రి జంప్ చేస్తాడేమో, రేవంత్ రెడ్డి జంప్ చేస్తాడట. ఇవి బాగా కాలాలు వస్తున్నాయి పగటిపూట. లిల్లీపుట్ గాల ప్రభుత్వం ఇది అంటాడు. మేము కట్టిన అంబేద్కర్ విగ్రహం వద్ద జయంతి రోజు ఒక్క పువ్వు కూడా పెట్టలేదట. మేము కట్టిన అంబేద్కర్ విగ్రహం వద్ద పైసలు సిగ్గు లేకుండా సచివాలయంలో కూర్చున్నారు. లిల్లీపుట్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భాష ఏమిటి? భాష ఏమిటి? నీ భాష ఏమిటి? నేను ఆచార్య వినోబా భావ లెక్క చెప్తున్నాడు. ఆచార్య పోలీసుల అరాచకాలను రికార్డు చేస్తున్నాం, మళ్ళీ అధికారంలోకి వస్తాం, మీ సంగతి చూస్తాం, మేము గెలవకపోతే మీకే నష్టమట. బీఆర్ఎస్ కు నష్టం లేదు. సుల్తాన్పూర్ సభలో మాజీ సీఎం కేసీఆర్. పోలీసుల పరిస్థితి ఇప్పుడు 3 నెలలకే గిట్లా అవుతుందా? మీకు 3 నెలలకే. కాంగ్రెస్ ప్రభుత్వం ఏడాది కూడా ఉండేలా లేదు. కాంగ్రెస్ లోని ఎమ్మెల్యేలే బీజేపీలో కలిసే పరిస్థితులు ఉన్నాయి. ఎవరు ఎప్పుడు బీజేపీలో చేరతారో తెలియదు. స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెంపు కొడతారేమో తెలియదు. ఇటువంటి పరిస్థితిలో ఎవరు ఎవరికి బీటీమో ఆలోచించుకోవాలని బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఆర్ వ్యాఖ్యానించారు. తమకేమీ ఓర్వలేనితనం లేదని, 5 ఏళ్లు ఈ ప్రభుత్వం ఉండాలని కోరుకుంటున్నామని అన్నారు. అప్పుడే నలుపేందో తెలుపేందో ప్రజలకు తెలుస్తుందన్నారు. పాలిచ్చే బర్రెను వదిలి దున్నపోతుని తెచ్చుకున్నట్టు లిల్లీపుట్ గాలకు అధికారం ఇచ్చారని వ్యాఖ్యానించారు. తన గుడ్లు బీకి ఆడుకుంటామని, తనను పండబెట్టి తొక్తా అని, తనను పేగులు మెడలేసుకుంటా అని రేవంత్ రెడ్డి చెబుతుండు అని చెప్పని ఉన్నదా?